హాయ్ ఫ్రెండ్స్, రియల్మీ P3 సిరీస్ చాలా మంచి సిరీస్. అదొచ్చి ఎన్నో రోజులు అవ్వట్లేదు, అంతలోనే రియల్మీ P4 సిరీస్ కూడా ఆగస్టు 20న ఇండియాలో లాంచింగ్ కి సిద్ధం చేశారు. ప్రైస్ కూడా లీక్స్ ప్రకారంగా 25,000 లోపే అంటున్నారు. చూడాలి మరి విత్ కార్డ్ ఆఫర్స్ కలుపుకొని ఈ ప్రైస్ కి వస్తుందో ఏమో. మరి రియల్మీ వాళ్ళు మాత్రం అండర్ 30,000 అని చెప్తున్నారే కానీ ఎగ్జాక్ట్లీ ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదు. కానీ ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ తో పాటు డిజైన్ కూడా బయటకు వచ్చింది. కెమెరా సెట్ వచ్చేసి సేమ్ iPhone 17 Pro Max లాగా దింపేశారు. ఏంటో ఏమో అండి, అందరూ ఐఫోన్ తిరుగుతారు, మళ్ళీ ఐఫోన్ డిజైన్ నే కాపీ చేసేస్తుంటారు. iPhone 17 ఎయిర్ ఉంది కదా, దాన్ని ఇన్ఫినిక్స్ హాట్ సిరీస్ లో కాపీ చేశారు. ఇక మొబైల్ కి సంబంధించిన కన్ఫర్మ్డ్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే డిజైన్ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే 15 Pro సిరీస్ లో చూసినట్టుగానే 4D క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది, కానీ వుడ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. కెమెరా డిజైన్ విషయానికి వస్తే మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏముందండి, iPhone 17 Pro Max డిజైన్ ని దించేశారు. iPhone 17 సిరీస్ వచ్చేసి సెప్టెంబర్ 9th లాంచ్ అవుతుంది. ఈ మొబైల్ వచ్చేసి ఆగస్ట్ 20 లాంచ్ అవుతుంది. కానీ టెక్నికల్ గా మాట్లాడుకున్నట్లయితే రియల్మీ P4 సిరీస్ కెమెరా డిజైన్ ని iPhone 17 లో కాపీ చేసినట్టుగా అవుతుంది. ఎందుకంటే రియల్మీ P4 సిరీస్ మొదటిగా లాంచ్ అవుతుంది కదా. సింపుల్ గా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ లాంచ్ చేసిన వాళ్ళదే కదా యాక్చువల్ డిజైన్ అవుతుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ P3 సిరీస్ మొత్తంలో కూడా IP68, 69 వాటర్ రేటింగ్ ఇచ్చారు కాబట్టి ఈ ఇయర్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తం 3 కలర్స్ వేరియంట్లు అయితే మొబైల్ కనిపిస్తుంది. 6.67 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ OLED డిస్ప్లే, అది కూడా 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 6500 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. HDR 10+ సపోర్ట్ చేస్తుంది. నార్మల్ గా 128 రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే డిస్ప్లేల కన్నా 20% ఎక్కువ స్మూత్ ఉంటుందని క్లెయిమ్ చేస్తున్నారు. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. బెడ్ టచ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ వైడ్ 1L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. ప్రాసెసర్లు వచ్చేసి 2 ఉంటాయి. ఈ ప్రైస్ బ్రాకెట్ లో ప్రాసెసర్లు 2 ఇవ్వడం అనేది బెస్ట్ అనిపించింది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో పాటు విజన్ బూస్టర్ AI చిప్ కూడా వాడుతున్నారు. ఈ సెకండ్ ప్రాసెసర్ మీకు ఎప్పుడు యూజ్ అవుతుంది అనే విషయాన్ని గేమింగ్ సెగ్మెంట్ అప్పుడు చెప్తాను. UFS 3.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. P సిరీస్ కాబట్టి 2+ years అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే రియల్మీ నంబర్ సిరీస్ లో మాత్రం 3+4 years అప్డేట్స్ ఇస్తారు. రియల్మీ లో P సిరీస్ నుంచి ఒక మొబైల్ వస్తుందంటే బ్లైండ్ గా ఫిక్స్ అయిపోండి, ఇది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్ అని. ఆండ్రాయిడ్ లో వచ్చేసి 11 లక్షల వరకు స్కోర్ అయితే చేయగలుగుతుంది. GT మోడ్ కూడా ఉండడం వల్ల దీంట్లో అయితే చాలా ఏ ఫీచర్స్ మీకు కనిపిస్తుంటాయి. ఏ ఫీచర్స్ వచ్చేసి మీకు గేమ్ ఆడేటప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాయి. GMI మాత్రం ఈ మొబైల్ లో మీకు 90 FPS సెట్టింగ్ మాత్రమే కనిపిస్తుంది. సెట్టింగ్ లో చెప్పినట్టుగా విజన్ బూస్ట్ AI చిప్ ఉండడం వల్ల గేమ్ అనేది 144 FPS వరకు ఆడుకోవచ్చు. అలాగే గేమ్ లో పిక్చర్ క్వాలిటీ అనేది నార్మల్ మొబైల్ కన్నా ఎక్కువగా ఉంటుంది. అలాగే రియల్మీ వాళ్ళు BGMI కి ఇయర్ అఫీషియల్ పార్ట్నర్ గా కూడా ఉన్నారు. 25,000 రూపాయల బడ్జెట్ లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఇవ్వడం అనేది మంచి మూవ్. అండ్ వీళ్ళు కూడా ఇదే హైలైట్ చేస్తున్నారు, 30,000 రూపీస్ బడ్జెట్ లోపే 2 ప్రాసెసర్ తో వస్తున్న ఫస్ట్ మొబైల్ వీళ్ళదే అని. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ 50+8MP, ఫ్రంట్ కూడా 50MP వాడుతున్నట్టుగా లీక్స్ అయితే వస్తున్నాయి. ఒకటే చెప్పొచ్చండి, రియల్మీ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్ గానే ఉంటుంది. చూడాలి మళ్ళీ ఈ మొబైల్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. అరల్ లైట్ అయితే ఏమి ఇవ్వలేదు, ఫ్లాష్ లైట్ ఇచ్చారు, అది ఆ చివర్లో పెట్టేశారు. 7000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేసింది. 47 minutes లో బ్యాటరీ ఫుల్ అయితే 17 hours వరకు నాన్ స్టాప్ గా యూట్యూబ్ అయితే చూసుకోవచ్చని క్లెయిమ్ చేస్తున్నారు. నార్మల్ యూజర్స్ కి అయితే ఈజీగా 1 day పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హెవీగా గేమ్స్ ఆడతాను అనుకుంటే మాత్రం డ్యూయల్ చిప్ తో వస్తుంది కాబట్టి 9 to 10 hours అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ విషయానికి వస్తే అఫీషియల్ గా వచ్చేసి 30,000 లోపే అంటున్నారు. అన్అఫీషియల్ గా అయితే కార్డ్ ఆఫర్స్ అలా ఇచ్చి 25,000 లోపే ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ మొబైల్ తీసుకోవచ్చా వద్దా అనే విషయానికి వస్తే 25,000 రూపీస్ బడ్జెట్ లోపు మీకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్ కావాలి, కెమెరాస్ అనేవి కూడా డీసెంట్ గా ఉండాలి అనుకుంటే ఈ మొబైల్ వైపు ఒక లుక్ వేయొచ్చు. ఈ మధ్య చాలా కమెంట్ లో చూస్తున్నానండి, నాకు 20,000 రూపీస్ బడ్జెట్ లో మంచి కెమెరా మొబైల్ కావాలి, 25,000 రూపీస్ బడ్జెట్ లో మంచి కెమెరా మొబైల్ కావాలి అని అడుగుతున్నారు. 25,000 రూపీస్ బడ్జెట్ లోనే మంచి కెమెరాస్ ఇస్తే పర్ఫార్మెన్స్ అనేది మరి యావరేజ్ గా ఉంటుంది. ఓకే అనుకుంటే కనుక నేను చెప్పడానికి రెడీగా ఉంటాను. P సిరీస్ అనేది ఆన్లైన్ ఓరియంటెడ్ మొబైల్ మాత్రమే అండి. ఆఫ్లైన్ లో దొరికినా కూడా ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. కొనే వాళ్ళు మాత్రం ఆన్లైన్ లో కొనడానికి ఎక్కువగా ట్రై చేయండి. ఆన్లైన్ లో అనుకోండి మీకు ఇక్కడ కార్డ్ ఆఫర్స్ ఇస్తారు, అప్పుడప్పుడు సేల్స్ ఆఫర్స్ అని ఇస్తూ ఉంటారు. కొనేప్పుడు ఎంతో కొంత ప్రైస్ అనేది మీకు తగ్గుతుంది కదా. రియల్మీ P4 Pro తో పాటు రియల్మీ P4 కూడా వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ మొబైల్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఏ మొబైల్ కి సంబంధించిన డీటెయిల్స్ కావాలో కామెంట్ లో అడగండి, నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ మొబైల్ కి సంబంధించిన ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.